Hare Krishna. So today we'll discuss about the topic, very important topic and very famous topic called favorite God. ఫేవరెట్ గాడ్ అనే టాపిక్ చాలా మందికి ఇంట్రెస్ట్ అయిన టాపిక్. సో మనకి ఇక్కడ తెలుగు స్టేట్స్లో చూస్తే కనుక మహేష్ బాబు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకు చచ్చినట్టు వాళ్ళు బాగానే ఉంటారు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇన్ దోస్ డేస్. బట్ ఎవరైతే రాంగ్ అండర్స్టాండింగ్ ఉంటారో ఆన్ ద లో లెవెల్, సో వాళ్ళు కొట్టుకు చేస్తారు. సో అలానే ఈ డెమిగాడ్స్ చాలామంది ఉన్నారు, మొత్తం 33 కోట్ల డెమిగాడ్స్ ఉన్నారు. మరి ఇందులో ఎవరు సుప్రీము? సో ఎవరు పూజకు అర్హులు, ఎవరు కారు? అందరూ పూజకు అర్హులే, 33 కోట్ల దేవతలు. సో ఇక్కడ ఫేవరెట్ గాడ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. దీన్ని మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అని అంటే, ఇప్పుడు మనము మన మదర్ దగ్గరికి వెళ్ళి, మన అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఈ ఫాదర్ అంటే ఇష్టం లేదు, నాకు ఆ ఫాదర్ అంటే ఇష్టము అని చెప్తే అది ఎంత పెద్ద అఫెన్స్ మదర్కి, చాలా పెద్ద అఫెన్స్ కదా. అలానే శాస్త్ర ప్రకారము నాకు ఈ గాడ్ అంటే ఇష్టం లేదు, నాకు ఆ గాడ్ అంటే చాలా ఫేవరెట్. అంటే నాకు హనుమంతుడు అంటే చాలా ఇష్టము, గణేష్ అంటే తక్కువ ఇష్టము, నాకు రాముడు అంటే ఎక్కువ ఇష్టము, నాకు శివుడు అంటే ఎక్కువ ఇష్టము, నాకు కృష్ణుడు అంటే తక్కువ ఇష్టము, లేకపోతే కృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టం. రకరకాలుగా అపోహలు ఉన్నాయి సమాజంలో. ఇప్పుడు వాట్ ఈస్ ద అల్టిమేట్ ట్రూత్ వన్ షుడ్ థింక్ ఆఫ్? ఇందులో అల్టిమేట్ ట్రూత్ మనం ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? చాలామంది అంటారు, నీకు ఇష్టమైన గాడ్ని నువ్వు పూజించు, నాకు ఇష్టమైన గాడ్ని నేను పూజిస్తాను. సో మనకు అన్ని చాయిస్లు లేవు. ఎలా అయితే కన్న తండ్రి ఒక్కతనే ఉంటాడో, హ్యావింగ్ మల్టిపుల్ ఫాదర్స్ is the biggest offense to mother, isn't it? చాలామంది ఫాదర్ అంటే దాని అర్థం ఏంటి? మదర్కి చాలా పెద్ద అఫెన్స్. అలానే చాలామంది గాడ్స్ అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ అఫెన్స్ టు శాస్త్ర. శాస్త్రం అంటే ఏంటి? వేదాస్, వేదిక్ లిటరేచర్. వేదిక్ లిటరేచర్ యొక్క సారాంశం ఏంటి? భగవద్గీత. సో భగవద్గీతలో చాలా స్పష్టంగా ఉంది, మత్త పరతరం నా అన్యత్ కించితస్తి ధనంజయ. సో ఓ ధనంజయ, నన్ను మించిన వాళ్ళు కానీ, నాతో సమానమైన వాళ్ళు కానీ ఎవరూ లేరు. అహం సర్వస్య ప్రభవో మత సర్వం ప్రవర్తతే. అన్నీ నా నుంచే ఉద్భవించినని భగవంతుడు చెప్తున్నాడు. పద్మపురాణంలో పార్వతి అడుగుతుంది శివుని, ఎప్పుడు మెడిటేషన్ చేస్తావు కదా నువ్వు శివ, ఎవరి మీద మెడిటేషన్ చేస్తావు నువ్వు అసలు అని అడుగుతుంది పార్వతీదేవి శివుణ్ణి. అప్పుడు శివుడు ఏం సమాధానం చెప్తాడు అంటే, ఐ ఆల్వేస్ మెడిటేట్ అపాన్ ద సుప్రీం లార్డ్ రామచంద్ర అని చెప్పి సమాధానం చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటి? సుప్రీం లార్డ్ ఈజ్ రామచంద్ర. అండ్ దుర్గాదేవికి ఫేవరెట్ ఎవరు? విష్ణు, మహావిష్ణు. గణేష్కి ఫేవరెట్ ఎవరు? కృష్ణ. కార్తికేయ, కుమారస్వామికి ఫేవరెట్ ఎవరు? విష్ణు. సో ఎంటైర్ శివ ఫ్యామిలీ ఆర్ డివోటెడ్ టు కృష్ణ ఆర్ విష్ణు. శాస్త్రం చెప్పేది అదే. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు, విష్ణు, శివుడు పూజించేది ఆయననే, గణేష్ పూజించేది ఆయననే, ఆంజనేయ స్వామి పూజించేది ఆయననే. రామచంద్రుడు అంటే ఎవరు? ఈజ్ కృష్ణ, ఈజ్ విష్ణు. సో శాస్త్ర ఈజ్ వెరీ క్లియర్. శాస్త్ర ఈజ్ వెరీ క్లియర్. వీ హ్యావ్ ఓన్లీ వన్ ఫాదర్ అండ్ హీ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఎడ్ కృష్ణ. సో ఇది కనుక మనకు క్లారిటీ వస్తే, ఈ మనలో మనము ఈర్ష్యాద్వేషాలు కొట్టుకు చావడాలు ఉండవు. లైక్ మహేష్ బాబు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టుగా అలా ఉండదు. సో వీ డోంట్ హ్యావ్ మల్టిపుల్ ఫాదర్, వీ హ్యావ్ ఓన్లీ వన్ ఫాదర్. అన్లెస్ వీ యాక్సెప్ట్ ద యూనివర్సల్ ఫాదర్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎస్టాబ్లిష్ ద యూనివర్సల్ బ్రదర్హుడ్, రైట్? సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి శాస్త్రంలో. అందుకే మనం భగవద్గీత విషయాలు, భగవద్గీతలో ఏముంది తెలుసుకోవాలన్నా ఆ రుచి అనేది మనకు ఉండాలి. లేకపోతే ఇలాంటి అపోహల మధ్యలోనే జీవితం గడిపేస్తాం. నాకు ఇష్టమైన దేవుణ్ణి నేను పూజించుకుంటానులేండి. భగవద్గీత 7వ అధ్యాయం ప్రకారం చాలా క్లియర్గా ఉంది. సో దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పూజకు అర్హుడు. మనం మిగతా వాళ్ళందరినీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎలా అయితే ప్రధానమంత్రి ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ కింద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంట్ ఎలా అయితే ఉంటుందో, భగవంతుని కింద కూడా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి.
Durga Devi, police department. Shiva, annihilation department. Saraswati, Mother Saraswati, education department. సో అల్టిమేట్గా వీళ్ళందరికీ హెడ్ ఎవరు? దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. సో లేదంటే మీరు కృష్ణుడికి చాలా భక్తులు కాబట్టి కృష్ణుడు దేవుడు అంటున్నారు. సో ఇట్స్ నాట్ అబౌట్ మై ప్రవీణ్ రాపర్తి చాయిస్ కాదు ఇది. భగవద్గీతలో చెప్పారు, వేదాల సారాంశం అది. సో పూజకు అర్హుడు, అన్ని పూజల్ని అందుకోవడానికి అర్హుడు దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. So this is what is the essence of Bhagavad Gita, essence of Vedic literature, what Mother Parvati told to Lord Shiva and what Lord Shiva told to Mother Parvati, and even Ganesha also. Everybody, every demigod is a devotee of Krishna. So what is the problem for us to worship Lord Krishna? Hare Krishna.